జనరల్గా ఎక్సెల్లో ఇలా టైప్ చేసినప్పుడు వీటికి లైన్స్ కావాలనుకున్నప్పుడు మనం షిఫ్ట్ పట్టుకొని ఇలా మైనస్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇలా మైనస్ ప్రెస్ చేసుకుంటాం ప్రతిదానికి. సో ఇలా క్లిక్ చేసుకుంటూ టైప్ చేసినప్పుడు మనకు టైం వేస్ట్ అనేది చాలా జరుగుతుంది. సో ఇలా టైం వేస్ట్ జరగకుండా మనం ఏం చేయాలన్నప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఏం చేయాలన్నప్పుడు సో ఏవైతే ఇలా కాకుండా సో ఫస్ట్ డిలీట్ చేద్దాం. డిలీట్ చేసేయండి. సో ఇలా డిలీట్ చేసేసి సో ఒకేసారి ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేయండి. ఏవి అయితే లైన్స్ కావాలో అవన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేయండి. సో అలా షిఫ్ట్ పట్టుకొని మైనస్ ప్రెస్ చేయకుండా ఇప్పుడు సింపుల్ ట్రిక్ యూజ్ చేద్దాం. కీబోర్డ్ మీద Ctrl+1 ప్రెస్ చేయండి, ఫార్మాట్ సెల్స్ వస్తుంది ఇలా. సో అలా కాకుండా కూడా హోమ్లోకి వెళ్ళినప్పుడు మనకు లాస్ట్కి ఇటు వస్తే ఫార్మాట్ వస్తుంది. ఈ ఫార్మాట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫార్మాట్ సెల్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది కూడా క్లిక్ చేసినా సరే ఇలా ఫార్మాట్ సెల్స్ బాక్స్ వస్తుంది. సో ఇక్కడ కూడా కాకుండా మనం సెలెక్ట్ చేసిన దానిపైన మౌస్ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినా కూడా ఇక్కడ ఫార్మాట్ సెల్స్ వస్తుంది. సో ఇది క్లిక్ చేసినా సరే సేమ్ అదే ఫార్మాట్ సెల్స్ బాక్స్ వస్తుంది. ఈ ఫార్మాట్ సెల్స్ బాక్స్లో నెంబర్ ట్యాబ్ మీదకి వెళ్ళండి. నెంబర్ ట్యాబ్కి వెళ్ళినప్పుడు ఇలా ఆప్షన్స్ వస్తాయి. కింద కస్టమ్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ టైప్ అనేది వస్తుంది. సో ఈ టైప్ దగ్గర జనరల్ అనేది కనిపిస్తుంది. అది జనరల్ అనేది డిలీట్ చేయండి. డిలీట్ చేసి @* ప్రెస్ చేయండి. అంటే షిఫ్ట్ పట్టుకొని 2 ప్రెస్ చేస్తే @ వస్తుంది. షిఫ్ట్ పట్టుకొని 8 ప్రెస్ చేస్తే స్టార్ వస్తుంది. షిఫ్ట్ పట్టుకొని మైనస్ ప్రెస్ చేస్తే _ వస్తుంది. సో ఇలా ప్రెస్ చేసి ఓకే అనండి. ఆటోమేటిక్గా ఇక్కడ మనకు లైన్స్ అనేవి వస్తాయి, గమనించవచ్చు. చూసారుగా ఈ లైన్స్ కూడా మనకు విడ్త్ ఎంత డ్రాగ్ చేస్తే అంతవరకు మనకు ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి. చూడండి ఇలా. ఓకే, ఎంతవరకు డ్రాగ్ చేస్తే అంతవరకు విడ్త్ ఆటోమేటిక్గా డ్రాగ్ చేసిన కొద్దీ ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి. సో ఇది సింపుల్ ట్రిక్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే ఈ నేమ్కు లైన్కి మధ్యలో కొలన్ కావాలనుకున్నప్పుడు కూడా సేమ్ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని సో కీబోర్డ్ మీద Ctrl+1 ప్రెస్ చేయండి. ఇదే ఫార్మాట్ సెల్స్లో ఎక్కడైతే మనం ఇంత ఇచ్చామో @ స్టార్కు మధ్యలో మీకు ఏ సింబల్ అయితే కావాలో ఆ సింబల్ ప్రెస్ చేయండి. ఇక్కడ నాకు కొలన్ కావాలంటే కొలన్ పెట్టాను. సో షిఫ్ట్ పట్టుకొని సెమీకోలన్ని క్లిక్ చేసి మనకి ఇలా కొలన్ వస్తుంది. ఇచ్చేసి ఓకే అనండి. సో ఓకే అనగానే ఆటోమేటిక్గా మనకి ఇలా నేమ్కు లైన్కు మధ్యలో కొలన్ అనేది రావడం గమనించవచ్చు. సో చూసారు కదా, అలా టైం వేస్ట్ అయ్యే ప్రాసెస్ కాకుండా ఇలా సింపుల్గా ఈజీగా అయ్యే ప్రాసెస్ను ఫాలో కావండి. మీకు వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుంది.